నమస్తే అండి. ఈరోజు వచ్చరికి త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఒకటి వచ్చేకి ఇది వచ్చేకి రీసెంట్గా ఇచ్చిన ప్లాన్ అండి. ఇది మేము ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ పీడిఎఫ్లో చూపిస్తాను. ఆ తర్వాత మీకు ఆర్టికల్లో చూపిస్తాను. నేను మీకు ఆర్టికల్లో చూపిస్తాను మీకు ఒకసారి. ఇది ఇక్కడ చూడండి, ఇది వచ్చేకి త్రిబుల్ బెడ్రూమ్ ప్లాట్ఫాము. ఇది మాస్టర్ బెడ్రూము. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్ బెడ్రూము. ఇది గెస్ట్ బెడ్రూము. దీనికి వచ్చేకి ఈ విధంగా ఇచ్చేసాము. టాయిలెట్ అనేది ఈ విధంగా వస్తుంది. అప్పుడు ఏంటంటే ఇది మొత్తం ఒక స్క్వేర్ టైప్ వచ్చింది, చతురస్రాకారం వచ్చేసి ఎటువంటి దోషం లేకుండా ఇటు ఎంట్రన్స్ వస్తుంది. ఎంట్రన్స్ వేసేసి ఇట్లా ఇట్లా వాడుకుంటారు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. దీనికి కూడా ఇట్లా వస్తుంది. దీనికి కూడా లోన్ ఇచ్చేసామండి. టాయిలెట్ అనేది చక్రం ప్రకారం ఇచ్చాము. మంచి ప్లేస్లో ఇచ్చేసాము. ఈ విధంగా ఇచ్చేసాము. ఆ తర్వాత వచ్చేకి ఇక్కడ గెస్ట్ బెడ్రూమ్ ఉందండి. ఈ గెస్ట్ బెడ్రూమ్ కూడా టాయిలెట్ అనేది ఇక్కడే ఇచ్చేసాము. అంటే ఇల్లు టాయిలెట్స్ ఎక్కువ అడగటం వల్ల కూడా టాయిలెట్స్ అనేవి ఎక్కడికక్కడికి ఇవ్వాల్సి వచ్చింది. కాబట్టి గెస్ట్ బెడ్రూమ్ వచ్చరికి ఈ విధంగా ఇచ్చేసాము. ఇక్కడ చూడండి, మీరు వచ్చరికి మాస్టర్ బెడ్రూమ్ వచ్చరికి కొలత అనేది ఈ రూమ్ కంటే ఈ రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కొలత అనేది ఎక్కువగా ఉంది. ఇది 15.10 అంటే 15.4. ఇది వేరియేషన్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఇక్కడ వేరియేషన్ చూపించుకోవాలి మీరు. గెస్ట్ బెడ్రూమ్లో ఈ విధంగా ఎంటర్ ఇస్తాము. ఇది ఈ విధంగా ఉంటుంది. ఇది కిచెన్ ఈ విధంగా వచ్చేసింది. యూటిలిటీ అనేది ఈ విధంగా ఉంది. ఈ విధంగా ఇక్కడ మెట్లు అనేది ఈ విధంగా వచ్చేసినాయి. ఇక్కడ లిఫ్ట్ అనేది చూడండి, లిఫ్ట్ అనేది మనము ఆగ్నేయంలో ఇవ్వలేదు, వాయువులో ఇవ్వలేదు. ఎందుకంటే లిఫ్ట్కి ఒక గొయ్యి ఉంటుంది కాబట్టి గొయ్యి అనేది ఆగ్నేయంలో ఉంటే ఆగ్నేయంలో గొయ్యి కానీ నొయ్యి కానీ ఉండకూడదు అంటాం మనం పూర్తి ఆగ్నేయంలో. అందుకని చెప్పేసి ఆ దోషం వచ్చిందని చెప్పేసి ఉద్దేశంతో అది తీసేసి మనము ఇక్కడ లిఫ్ట్ అనేది ఇచ్చేసాము. ఈ విధంగా మెట్లు అనేది ఇక్కడ ఇచ్చేసాము. ఈ విధంగా తీసేసుకుంటే ఇది డ్రాయింగ్ రూము. ఇది మెయిన్ గేట్ ఎంట్రన్స్. ఇట్లా ఈ విధంగా వస్తుంది. ఇది నార్త్ కూడా ఒక ఎంట్రన్స్ ఇచ్చేసాము. ఈ విధంగా ఉంటుందండి. ఇంటికి కొలతలు చూసేసుకుంటే మనకి ఇది బాల్కనీ ఏరియా అండి. ఈ బాల్కనీ ఏరియాకి ఈ గ్రీన్ ఈ హైలైట్ చేసాము. ఇక్కడ నుంచి 4.6 ఇచ్చాము బాల్కనీ ఏరియా. టోటల్గా వచ్చేకి నార్త్కి వచ్చేకి 7.6 ఇచ్చాము ఉండో స్పేస్లో. వెస్ట్కి వచ్చేకేమో 2.3 ఇచ్చేసాము స్పేస్. అంటే ఇంటికి కాంపౌండ్ వాళ్ళకి వచ్చేకి 2.3 అండి. ఇక్కడ ఇంటికి కాంపౌండ్ వాళ్ళకి వచ్చేకి 7.6 అట్లా ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా వచ్చేటటువంటి ఈ విధంగా ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుంది మొత్తం. దీన్ని నేను ఆర్టికల్లో చూపిస్తే ఏ విధంగా ఉంటుంది చూడండి. ఇక్కడ ఎంట్రన్స్ చూడండి, ఈ మెయిన్ ఎంట్రన్స్కి ఎంట్రన్స్ ద్వారము ఈ విధంగా ఉంటాయి. ఈ ఎడకు కూడా అంతే అండి. ఈ ద్వారానికి ఉత్తరానికి ద్వారం టు కిటికీ ఉంటుంది. ఈ విధంగా కిచెన్లో కూడా ఈ విధంగా వెంటిలేషన్ ఉంటుంది ఆటోమేటిక్గా. ఈ విధంగా అన్ని వెంటిలేషన్ అనేది చాలా ముఖ్యము. ఇదే విధంగా ఆటోకట్లో చూపించేస్తే ఆటోకట్లో ప్లాన్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందండి. ఆటోకట్లో సేమ్ అదేను. కొంతమంది అడుగుతున్నారు, బ్రహ్మస్థానం ఎట్లా తీసుకుంటారు మీరు? లాస్ట్ వీడియోలో చాలామంది కామెంట్ చేస్తున్నారండి, మీరు బ్రహ్మస్థానం ఎట్లా చూస్తారు, ఏంది విషయం అని చెప్పేసి అడుగుతున్నారు. అది ఎట్లా సరి చేస్తారనే విషయం మీద ఇక్కడ మేము వచ్చేసి బ్రహ్మస్థానము తీసుకునే విధానం ఏంటంటే ఇది టోటల్ హౌస్ అండి. ఇక్కడ చూస్తున్నారు మీరు. ఇక్కడ ఇది వచ్చేసి ఇంటి లోపల బ్రహ్మస్థానం, ఇది ఇంటి బయట బ్రహ్మస్థానం అండి. ఇది రెండుగా తీసుకుంటాము. ఇంటి బయట బ్రహ్మస్థానానికి ఇంటి లోపల బ్రహ్మస్థానానికి తేడా ఏంటయ్యా అంటే, ఇదిగోండి ఇంటి లోపల బ్రహ్మస్థానం అంటే ఇంటి గోడల మధ్య ఉన్న వరకు తీసుకున్న దాన్ని ఇంటి లోపల బ్రహ్మస్థానం అంటాం మనము. ఈ బ్రహ్మస్థానంలోని గోడలు కానీ పిల్లర్స్ కానీ ఏమీ రాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ఈ విధంగా చూసుకోకుండా ప్లానింగ్ చేస్తే ఆటోమేటిక్గా ఒక్కొక్కసారి ఏంటంటే దీని మీద గోడలు వస్తాయి, పిల్లర్స్ వస్తాయి, అనేక రకాల ఇబ్బందులు వస్తాయి. అందుకని చెప్పేసి మేము ఏంటంటే ఫస్ట్ డిజైన్ చేసేటప్పుడు ఉన్న స్థలాన్ని మొత్తం క్యాల్కులేషన్ చేసి దాని విధంగా ఒక్కొక్క రూమ్ ఎంత వస్తుందో చూసుకొని ఆ విధంగా డివైడ్ చేసుకొని బ్రహ్మస్థానం ఇట్లా టచ్ అవుతుందో లేదో చూసుకుంటాం మేము. ఇది ఇంటి లోన బ్రహ్మస్థానం, ఇది ఇంటి బయట బ్రహ్మస్థానం అండి. ఇంటి బయట బ్రహ్మస్థానం అంటే ఇక్కడ ఇంటికి ఉందండి, ఇక్కడ నుంచి తీసుకుంటాం. ఇక్కడ నుంచి తీసుకుని అక్కడ చేసేది ఇంటి బయట. అంటే ఈ బ్రహ్మస్థానం ఏందా అంటే ఇంటి బయట మన సెఫ్టీ ట్యాంకులు కానీ, లేదంటే బాత్రూమ్స్ కానీ, మెట్లు కానీ, లేదంటే బోర్ పాయింట్లు కానీ
ఇలాంటివన్నీ ఈ ఇంటి బయట బ్రహ్మస్థానానికి వస్తుంది. ఇంట్లో బ్రహ్మస్థానానికి వచ్చేసరికి లోన్ వరకు వచ్చేస్తుంది, కిచెను వీటి వరకు వచ్చేస్తుంది. చూడండి ఈ విధంగా తీసుకున్నాము. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈస్ట్ తర్వాత 8 డిగ్రీలు తిరగడం వల్ల దీనికి మెట్లెడ్ వచ్చేసినవి. ఈ మెట్లో చూడండి ఎంట్రన్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ చెప్పే కదా, ఎంట్రన్స్ అనేది E3 వచ్చేసింది. చాలా ఎంట్రన్స్ వచ్చింది. ఇది వచ్చి N8 వచ్చింది. ఎంట్రన్స్ బాగుంది. ఇక్కడ వచ్చి లిఫ్ట్ కూడా చూడండి. లిఫ్ట్ కూడా మనకి ఈస్ట్లో కూడా రాలేదండి. ఈస్ట్లో రాకుండా వచ్చేసి ESCలో వచ్చేసింది. చాలా బాగుంటుందండి. ఈ ప్లేస్ రావచ్చు, ఇబ్బంది ఏం లేదు మనకి. ఇంకా పోతే రెండోది సౌత్ ఈస్ట్లో మనకి వచ్చేసి వంటగది వచ్చేసింది. సౌత్ ఈస్ట్లో వచ్చేసి స్టవ్ వచ్చింది. ఇది చాలా బాగుంటుంది. ఇంకా ఇదే విధంగా మనకు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి సౌత్లో వచ్చింది. సౌత్లో రావటం వల్ల ఈ బెడ్ పొజిషన్ కానీ ఏదైనా సరే ఇక్కడ పడుకునే వాళ్ళు కానీ ఏదైనా ప్రశాంతంగా నిద్రపోతారు, ఇబ్బంది ఉండదు. ఎటువంటి చెడు కళ్ళు రావటం కానీ డిస్టర్బెన్స్ అవ్వటం కానీ ఏమి ఉండదు. అదేవిధంగా ఇక్కడికి కాకుండా బెడ్ పొజిషన్ కనుక ఇక్కడ కాకుండా ఈ SSW కనుక వచ్చేసిందంటే బెడ్ పొజిషను, వీళ్ళు ఎప్పుడు ప్రశాంతంగా నిద్రపోరండి. ఎప్పుడు ఒక 2 గంటలు నిద్రపోయి 2 గంటలు మెలుపుతూ ఉంటారు. నిద్ర ప్రశాంతంగా ఉండదు. నిద్రపోయి లేచినా కానీ ఏదో అనీజీగా అన్మూడ్గా ఉంటూ ఉంటారు. బాడీ అనేది రీఫ్రెష్ కాదండి. ఎందుకంటే ఇక్కడ పడుకున్నప్పుడు ఈ బెడ్ పొజిషన్ మార్చినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది. ఇది పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరైనా సరే ఈ పొజిషన్లో పడుకున్నప్పుడు ప్రశాంతంగా ఉండదు, హెల్త్ ప్రాబ్లమ్స్ అని వస్తాయి. అందుకాకుండా ఈ ప్లేస్లో వచ్చేకి SSWలో వచ్చేకి మనకి టాయిలెట్ అనేది చేసాము. ఈ విధంగా రెండోది వచ్చేకి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడండి సౌత్ వెస్ట్ వచ్చింది. ఇక్కడ వచ్చేకి ప్రశాంతంగా నిద్రపోవచ్చు, ఇబ్బంది లేదు. ఈ జోన్లో కొంతమందికి వచ్చేకి 7 బెడ్ పొజిషన్ రావడం జరుగుతుంది. కొన్ని డబుల్ బెడ్రూమ్లలో వచ్చేకి మేము చూసినప్పుడు దాని ప్రకారం చక్రం ప్రకారం సెట్ చేస్తాము. అదేవిధంగా ఈ సౌత్ వెస్ట్లో వచ్చేకి బెడ్ పొజిషన్ వచ్చేసింది. ఇక్కడ చూడండి, ఇక్కడ టాయిలెట్ కూడా ఈ విధంగా డిప్రెషన్లో మోడ్లో వచ్చేసింది. ఈ టాయిలెట్స్ కూడా ఈ బెడ్రూమ్ కూడా చూడండి, ఈ బెడ్రూమ్ కూడా మంచి పొజిషన్లో వచ్చేసింది. ఈ మంచి పొజిషన్ ఈ పొజిషన్లో పడుకోవటం వల్ల ప్రశాంతంగా నిద్రపోతారు. చాలా బాగుంటుంది, ఇబ్బంది ఉండదు. ఈ ప్రశాంతంగా ఇక నార్త్ ఇవన్నీ తెలిసిందే కదండి. ఇవి ఇంతకుముందు వీడియోలో చెప్పే కదా మీకు. అదేవిధంగా ఈ విధంగా ప్లాన్ అనేది ఇస్తాము. అది డబుల్ బెడ్రూమ్ కానీ సింగిల్ బెడ్రూమ్ కానీ ఏ బెడ్రూమ్ అయినా సరే ఈ విధంగా ప్లాన్ ఇస్తాము. ఎందుకు చెబుతున్నామంటే ఈ ప్లాన్ ఈ విధంగా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే మేము ఇచ్చే ప్లాన్లన్నీ ఈ విధంగా ఇస్తామంటామండి. కొలతలు చూసుకొని ఈ విధంగా మూలమట్టం చూసుకొని స్థలాన్ని బట్టి వేసి ఏ ప్రదేశంలో ఏమొస్తుంది, ఏ ప్రదేశంలో ఏ రాకూడదు, బ్రహ్మస్థానంలో ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, బ్రహ్మస్థానంలో రావట్లేదా అని చెప్పేసి ఈ విధంగా చూసుకొని ప్రతిదీ ప్లాన్ ఇస్తామండి. అది డబుల్ బెడ్రూమ్ కానీ త్రిబుల్ బెడ్రూమ్ కానీ ఎవరికైనా ఏమన్నా కావాలన్నా, కొత్త ఇల్లు ప్లాన్ కావాలన్నా కానీ, లేదంటే వాస్తు విజిట్ కావాలన్నా కానీ, ఇంట్లో ఏమైనా సమస్యలు ఉన్నా కానీ, ఏటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ ఒకసారి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి, లేదంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ అండి.